హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఉద్యోగ పెన్షన్‌లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్‌సైట్ అండి ఇది. ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్. సో, లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ కూడా మనకు రీసెంట్ అప్డేట్ న్యూస్ అయితే ఉంటాయి. ఒక లుక్ అయితే వేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, 13వ క్యాబినెట్ భేటీ అండి ఇది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇది 13వ క్యాబినెట్ భేటీ పూర్తి చేసుకుందనమాట. సో, 13వ క్యాబినెట్ భేటీ సమావేశంలో ఉద్యోగ పెన్షనర్లకు నిరాశ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13వ క్యాబినెట్ సమావేశం పలు అంశాలకు సంబంధించి నిర్ణయాలను ఆమోదించినప్పటికీ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన సమస్యలపై చర్చ జరగకపోవడమే తీవ్ర నిరాశ కలిగించింది. ముఖ్యంగా ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించి కీలకమైన అంశాలను విడిచిపెట్టడం, వారి సమస్యలను కోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేబినెట్ సమావేశంలో చర్చించిన ప్రధాన అంశాలు ఇవే అండి. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా ప్రధానంగా 6 సమస్యలపై మాత్రమే చర్చ జరిగింది. అవేంటో ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్టము. రెండవది పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆత్మ సంస్కరణ దినంగా నిర్వహణ. మూడవది ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ ప్రతిపాదనలు. ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్ పాలసీ, ఏపీ మెరిటైమ్ పాలసీ, పులివెందుల ఉద్యానం డ్రోన్ సాగునీటి ప్రాజెక్టుల ఆమోదం. ఈ అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడగా ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం ఆ వర్గాలను తీవ్ర నిరాశపరిచిందని అయితే చెప్పవచ్చు. ఉద్యోగ పెన్షనర్ల ప్రధాన సమస్యలైనటువంటి పెన్షన్ విడుదల, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు గురించి ఎలాంటి ప్రకటనలు చేయలేదన్నమాట ఈ క్యాబినెట్ భేటీలో. నిర్వహణకు సంబంధించి జాప్యము, జీపీఎఫ్ బిల్లులు చెల్లింపులు, అలాగే పీఆర్సీ అమలు మరియు ఉద్యోగ బకాయిల క్లియరెన్స్ వంటి కీలక సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల నిర్లక్ష్యంగా భావించబడింది. మూడవది నూతన పథకాలు లేకపోవడం, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి పథకాలు లేదా కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం గమనార్హం. ఇంకా జలజీవన్ మిషన్‌పై అసహనం. ముఖ్యమంత్రి ఈ సమావేశంలో జలజీవన్ మిషన్ యొక్క నెమ్మదినం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారండి. బ్యూరోక్రసీ కారణంగా జాప్యం, పథకానికి సంబంధించి పనులు బ్యూరోక్రసీ కారణంగా ముందుకు సాగడం లేదని, ఈ కారణంగా ప్రజలు దానికి లాభాలు చేరటం లేదని సీఎం వ్యాఖ్యానించారు. సత్వర చర్యలు అవసరం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచినీటి సరఫరా పెరుగుదల కోసం ప్రారంభమైన ఈ ప్రాజెక్టు వేగవంతంగా అమలు కావాలని సీఎం సూచించారు. ఉద్యోగ పెన్షనర్ల ఆందోళనలు. కేబినెట్ సమావేశం తర్వాత ఉద్యోగ పెన్షనర్లు సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రతిసారి విస్మరణ, ఉద్యోగులకు సంబంధించి సమస్యలు ప్రతిసారి పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అన్యాయమని వారు అభిప్రాయపడ్డారు. పీఆర్సీ అమలు. ఉద్యోగులు కొద్ది కాలంగా ఎదురుచూస్తున్నటువంటి పీఆర్సీ అమలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేకపోవడం తీవ్ర నిరాశను కలిగించింది. ఇక విమర్శలు మరియు భవిష్యత్ దిశ. సంఘాల నాయకులు ప్రభుత్వం పట్ల నిష్క్రియత మీద విమర్శలు గుర్తించారు. ఉద్యోగ మరియు పెన్షనర్ల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని వారు స్పష్టం చేశారు. కొత్త ఉద్యమాలు. అవసరమైతే ఉద్యమం చేపడతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రభుత్వ హామీ అవసరం. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సో, దీనిపై మీ అభిప్రాయం. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితిపై మీరేమనుకుంటున్నారు? కేబినెట్ సమావేశంలో ఉద్యోగ సమస్యలు, పెన్షన్ల సమస్యలపై విస్మరణ సా సాధారణమా? లేక దీని వెనుక ఏదైనా మరో కారణమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.